Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. ఒకప్పటి సినిమాలకి ఇప్పుడు వస్తున్న ఈ కాలంలో వస్తున్న సినిమాలకి ఏంటంటారు డిఫరెన్స్ తేడా ఏంటి? అంటే మనము దేన్ని శాసించలేమండి. ఆ సినిమాలాగా ఉండాలి, గుండమ్మ కథలాగా ఉండాలి, లవకుశలాగా ఉండాలంటే 2 తరాలు అయిపోయినాయమ్మా. అవును, 2 తరాల తర్వాత ఆలోచన అంటే అప్పటి సినిమాలని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఏం మారాయంటారు, మార్పులు చెరుపులు ఎట్లా జరిగినాయి అంటారు? ఒకప్పటి సినిమాకి ఇప్పుడు వస్తున్న సినిమాలకి ఏంటి అంటే ఖర్చు పెరిగింది. ఫస్ట్ ఖర్చు పెరిగింది, అది ఫస్ట్ మెయిన్. టెక్నాలజీ బాగా పెరిగింది, అది సెకండ్. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది. ఇప్పుడు గిన్నీస్ బుక్లో ఎక్కిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు. దర్శకుడిగా దాసరి గారు ఎక్కారు, మరి 150 సినిమాలు దర్శకత్వం వహించారు. రామానాయుడు గారు నిర్మాతగా అంత నిలదొక్కున్నారంటే ఆ కాలంలో వారికి సాధ్యమైంది, మహానుభావులు. తర్వాత విజయ నిర్మల గారు మహిళా డైరెక్టర్గా దాదాపు 50 దగ్గరగా సినిమాలు చేశారు, ఆ మహాతల్లి. మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు వరల్డ్ రికార్డ్ సాంగ్స్ పాడారు. ఇటు ఫీమేల్ వాయిస్లో పి సుశీల గారు, ఇవన్నీ వరల్డ్ రికార్డు సాధించిన వాళ్ళు మన దగ్గరే ఎక్కువ ఉన్నారు. కాకపోతే వాళ్ళలాగానే జరగాలి, ఆ కాలంలాగా జరగాలి అంటే కాదండి. అంటే ఇదొక ప్రవాహం. ప్రవాహం ఎక్కడో గంగ ఆకాశంబు నుండి శంభుని శిరంబం నుండి శీతాద్రి సుశ్లోకంబైన హిమాద్రి నుండి అని మనం చదువుకుంటుంటాం. అలాగ వచ్చి హిమాలయాలలో ఉన్నప్పుడు అలాగ చిన్నగా పారిపారు అక్కడ కనిపించిన నీళ్ళు ఇక్కడ కనిపించాలంటే కష్టం. మన వారణాసి దగ్గరికి వచ్చేసరికి విస్తృతం అయిపోతుంది, మురికిగా మారుతుంది. అంటే ఆ ప్రవాహం నడుస్తూనే ఉంటుంది కాలానుగుణంగా. ఇదమిత్తంగా మనం దాన్ని శాసించలేము, ఇలాగే ఉండాలని కూడా చెప్పలేము. ఒక 20 ఏళ్ళకోసారి జనరేషన్ చేంజ్ అంటాము. ఇది ఇప్పుడు మరి రాబోయే కాలానికి ఏఐ అంటున్నారు. మరి ఇప్పుడు మీరు యూట్యూబ్లో కొన్ని వస్తున్నాయి ఈ ఏఐ ప్రయోగాలు. ఇప్పుడు మరి ఎలా ఏంటి దాన్ని ఊహించుకుంటే, ఇప్పుడు 6 నెలలు 8 నెలలు సంవత్సరము 2 సంవత్సరాలు కష్టపడి ఇంతమందిని సమకూర్చుకొని ఆర్టిస్టులను పెట్టుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసేదాన్ని ఏఐ అంటున్నారు. కంప్యూటర్ ముందర కూర్చొని సృష్టించుకోవచ్చేమో. మరి దాన్ని ఎవరు ఆపుతారు, దాన్ని ఎవరు శాసిస్తారు? రాబోయే రోజులు కూడా ఈ విధంగానే మరి కావచ్చు కదమ్మా. ఇప్పుడు అప్పుడు ఏమంటారు, కళాకారుల నుంచి వస్తాయి. అయ్యో ఇంతమంది కళాకారులకు ఉపాధి ఇస్తున్నటువంటి ఈ ఇండస్ట్రీ కళామ తల్లి. మరి ఇటు టీవీ రంగంలో వేలాది మంది ఉన్నారు, తెలుగు టీవీ రంగంలో, సినిమా రంగంలో కూడా వందలాది మంది ఉన్నారు. దాని మీద బతికే వాళ్ళు టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు. ఒక నిర్మాత వల్ల ఇంతమంది ఉపాధి జరుగుతున్నటువంటి సందర్భం. జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అన్ని 24 క్రాఫ్ట్స్లలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిర్మాతలకు వారు చిన్న పెద్ద అనకుండా నమస్కరిస్తాను. నిర్మాత ఈజ్ అ గ్రేట్. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్లో కూడా జూరీ మెంబర్గా పనిచేస్తాను. ఎట్లా ఉండింది అది? 2015లో ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్గా ఏసియా పనోరమా దాంట్లో పనిచేశాను. అప్పుడు కన్నడ ప్రముఖ దర్శకుడు నాగాభరణ గారు, తెలుగు రాష్ట్రాల నుంచి నేను, మళ్ళీ జపాన్ నుంచి ఒక జ్యూరీ మెంబరు, కెనడా నుంచి విన్నీ గారు అని ఒక ఆవిడ, ఈ విధంగా మేము 5గురం. వేదకుమార్ గారు పనిచేసినప్పుడు దాదాపు 46 సినిమాలు చూసి ఉంటాం. చూసినప్పుడు కొరియా ఫిల్మ్కి ఫస్ట్ అవార్డు ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ వాల్యూస్ అక్కడ. మనది చూసినప్పుడు భారతదేశం నుంచి వచ్చినటువంటి చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాపం మరి వాళ్ళు పెట్టుబడి పెట్టలేక, అంత గొప్పగా ఇవ్వలేక కనపడుతుంది అక్కడ, స్పష్టంగా కనపడుతుంది. అంటే సినిమా అంటే డబ్బులు పెట్టాలి, దానికి మంచి కథలు ఎంచుకోవాలి, ఇవన్నీ కలవాలి, 24 క్రాఫ్ట్స్ కలవాలి. ఆ అనుభవం బాగుందమ్మా. అదొక 8 రోజులు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరితో కలిసి పనిచేయడం, అది నాకు మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను.